ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి ఏదైతే 29 గ్రామాల ప్రాంతం ఉందో, అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖకి సంబంధించినటువంటి స్థలాలను కూడా గతంలో డీనోటిఫై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా ఆ భూములు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజల నుంచి సేకరించిన భూములు, ప్రభుత్వ భూములు, అందులో అటవీ శాఖ ఇవన్నీ కూడా ఉండేవి. ఆ భూములన్నీ కలిపితేనే ఇప్పుడు రాజధాని. అయితే అడవేం లేదు, ఎప్పుడో అవి వెళ్ళిపోయినాయి అడవులు. ఇప్పుడు చాలా చోట్ల అడవులు లేవు. నూజివీడి దగ్గర ఆగిరిపల్లి ఏరియాలో కూడా అడవి, యాజ్ పర్ నామ్స్ అటవీ శాఖ బోర్డులు కూడా కనబడతాయి. అక్కడెక్కడ అడవి కనిపించదు. మామిడి చెట్లు, మామిడి తోటలు, లేకపోతే వరి తోటలు ఇవన్నీ కనబడుతుంటాయి. అట్లాగా నడిచిపోయింది. అయితే ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి రాజధానిలో అమెజాన్ తరహా ఒక అడవిని సృష్టించి ఆ వాతావరణాన్ని సృష్టించడానికి ఒక 5 ఎకరాలని కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అక్కడ వందలాది రకాలైనటువంటి వృక్షాలు, ఆ దట్టమైన అటవీ, ఆ తరహా వాతావరణం తీసుకురావాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో, అమెజాన్ ఫీల్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు. వెటకారం చేస్తూ ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అమరావతిలో మినీ అమెజాన్ని నిర్మించబోతున్నారట చంద్రబాబు గారు. ఈరోజు వార్త ప్రముఖంగా వచ్చింది. దట్టమైన అడవి, తుంపర్లుగా కురిసే వర్షం, జలపాతపు సవ్వళ్ళు, పక్షుల కిలకల రావాలు, ఇలాంటి ఒక అద్భుతమైన మినీ అమెజాన్ని, అది కూడా 20,000కు పైగా చెట్లు, దట్టమైనటువంటి గుబుర్లతో అడవిని సృష్టిస్తారట 5 ఎకరాలలో. 5 ఎకరాలలో చంద్రబాబు గారు మినీ అమెజాన్ని ఏర్పాటు చేస్తూ అందులో 400 జాతుల వృక్షాలుంటాయట, మొక్కలుంటాయట, బాగా పొడవైన ఎత్తైనటువంటి చెట్లు ఉంటాయట. అంతే కూడా కాకుండా ఆ 5 ఎకరాలలో జీవ వైవిధ్య పరిరక్షణ కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతూ పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులకు ఆవాసయోగ్యంగా చేయటమే కాకుండా చిన్న చిన్న తటాకాలు, సెలయేళ్లను కూడా ఏర్పాటు చేస్తారట చంద్రబాబు గారు. కొండ, దానిపైనుంచి జాలువారే కృత్రిమ జలపాతాలు కూడా 5 ఎకరాలలోనే ఉంటాయట. సెలయేళ్లపై ఏర్పాటు చేసినటువంటి చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా ఉంటాయటండి. అందులో కాలిబాటలో నడుస్తూ ఉంటే మనం అడవిలో సంచరించే అనుభూతి కూడా మిగులుతుందట. అడవిలో నడుస్తూనే ఆయా వృక్షజాతుల వివరాలు తెలుసుకునేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారట ఆ 5 ఎకరాలలో. విద్యార్థులు, పరిశోధకులకు అదొక విజ్ఞాన కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందట చంద్రబాబు గారి మాయాజాలంతో. అదే ప్రాంగణంలో అటవీ సంరక్షణ, మొక్కల పంపకంపై చిన్న శిక్షణా కేంద్రం కూడా ఉంటుందట 5 ఎకరాలలో. ఆ అడవిలో సందర్శకులు సేదతీరేందుకు ఒక చిన్న కెఫేను కూడా ఏర్పాటు చేస్తారట. నిరంతరం చినుకులు పడుతూ పొగమంచు లాంటి వాతావరణాన్ని కల్పించేందుకు రెయిన్ గన్స్ను కూడా ఉపయోగిస్తున్నారట. అబ్బా, మిగతా ప్రాంతంతో పోలిస్తే అక్కడ 4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా తగ్గి ఉంటుందట. 5 ఎకరాలలో సాక్షాత్తు అమెజాన్ అడవుల్ని అమరావతిలో దించేస్తారట
చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిగువ మధ్య తరగతి పేదవాళ్లే చాలా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కదా. మీరు ఈ రాష్ట్రాన్ని వినూత్నమైన రీతిలో జెట్ స్పీడ్తో అభివృద్ధిలోకి దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చాలా చాలా చేస్తున్నారు కదా. అందులో భాగంగానే 5 ఎకరాలలో ఎన్ని సౌకర్యాలతో అడవిని సృష్టిస్తున్నారు. అలాగే స్వామి, ఒక 7 ఎకరాలలో పసిఫిక్ మహాసముద్రాన్ని కూడా తెండి అందులో టైటానిక్ షిప్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ 7 ఎకరాలలో 2 రోజుల పాటు ఆ మహాసముద్రంలో ఆ ఓడ తిరుగుతూ మీరు వదిలినటువంటి తిమింగళాలు, డాల్ఫిన్లు, అనేక రకాలైన జలప్రాణులన్నింటినీ చూసేటువంటి అదృష్ట భాగ్యాన్ని కూడా తేగలిగేటువంటి మహత్తరమైనటువంటి సత్తా మా చంద్రబాబు గారికి ఉంది. చంద్రన్న అలాగే ఆ అమరావతిలోనే ఓ 3-4 ఎకరాలలో ఎవరెస్ట్ శిఖర అనుభూతిని తెచ్చే విధంగా హిమాలయాన్ని కూడా ఏర్పాటు చేయండి. అందరికీ అమరావతిలో అన్నీ దొరకాలంటే అది చేయగలిగేటువంటి వారు మీరు ఒక్కరే. ఇంద్రుని అమరావతి కంటే ఈ అమరావతిని అత్యద్భుతంగా ఇలాంటి మాయాజాలంతో మీరు సృష్టించగలరు. మీ దగ్గర కుబేరుడున్నాడు, మీ దగ్గర అపర బ్రహ్మలున్నారు. కనుక మీరైతేనే ఇలాంటి వనరులు మాకందరికీ కూడా అందించగలరు. ఇంద్రుని దగ్గరే ఉండాలన్నా అన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు అమరావతిలోనే ఈ అమరావతిలో కూడా ఆ అప్సరాసలందరినీ కూడా తీసుకొని వచ్చి, ఎట్లాగూ ఈ రోజున అన్ని ఎయిర్పోర్టులలోనూ మీరు బార్లు తెరిచేసినారు, వాళ్ళను కూడా దించి ప్రజలకు వినోదం అదనంగా ఒకవైపున పసిఫిక్ మహాసముద్రము, మరొక వైపున హిమాలయాలు, మరొక వైపున అమెజాన్ సందర్శన, మరోవైపున ఇంద్రామరావతిని భ్రమింపజేసేటువంటి ఈ నృత్యాలు, వినోదాలు ఇవన్నీ కూడా తెస్తే బాగుంటుంది. అక్కడే సెక్రటేరియట్ ఉంది. ఎయిర్పోర్టుల్లోనేనా బార్లు? సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అలిసిపోరా? మరి వాళ్ళ దగ్గర కూడా బార్లు ఉండాలా? మీరైతేనే చేయగలరు చంద్రబాబు గారు, వేరే వాళ్ళు చేయలేరు ఆ సాహసం. అక్కడే హైకోర్టు ఉంది, అక్కడ కూడా ఒక చిన్న బీర్ షాపు పెట్టించండి. మీరు అనుకుంటే ఆకాశాన్ని అంగుళం స్థలంలో అమరావతిలో ఇరికించేయగలరు. నారావారిపల్లిలో మా ఊరి ఆవగింజ అనపకాయ ఎంత అని చూపించగలరు మీరు. చంద్రబాబు గారు, ఇలాంటి గొప్పలు చేయాలంటే మాయల ఫకీర్ కన్నా మీరే నిష్ణాతులు. ఆహా, మీరు ఒక నిర్ణయం అని ఆలోచిస్తే చాలు, మిమ్మల్ని మీ కాళ్లకు కాదు కదా, మీ చెప్పులకు కూడా భజన చేసేటువంటి పత్రికలు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయి. ఈరోజు మీ అభిమాన పత్రిక ఈనాడులో ఈ పెద్ద కథనం వచ్చిందండి. అమెజాన్నే మీరు అక్కడ సృష్టించబోతున్నారు అనని. అదిగో నవలోకం, జనానికి ఏమో ఇక అంతా మైకం. అయ్యా చంద్రబాబు గారు, మీరు మడిసి కాదండి బాబు గారు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే. ఇన్ని గొప్పలు చేయాలంటే మీ వలనే సాధ్యమవుతుంది. కనుక దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమని 2.5 లక్షల కోట్లతో నిర్మించేటువంటి ఆ అమరావతిలో
ఈ సౌకర్యాలన్నీ కల్పించండి మహానుభావ. మేలు చేస్తారనుకుంటే అని ఎన్నుకుంటే మేము మేళం పెట్టిస్తా అనేటువంటి బాబుగారు ఏపీ అంతా ఏసీ చేస్తానని కూడా అనగలరు బాబుగారు మీరు. అది మీలో ఉన్న గొప్పతనం అని మీ పత్రికల ద్వారా, మీ ఛానళ్ళ ద్వారా 5 కోట్ల మంది తెలుగు వాళ్ళనందరినీ కూడా నమ్మించగలరు స్వామి. నమ్మించగలనేటటువంటి ధైర్యంతోనే మినీ అమెజాన్ అడవులనే 5 ఎకరాలలోనే సృష్టించబోతున్నారంటే ప్రజల ఈ కోరికలన్నీ కూడా తీర్చండి మహానుభావ అని ప్రజలందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారు బాబోరు.